తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అమ్మా, మీ పేరు? నా పేరు సంజయ్ మేడం. ఏం చేస్తుంటారు? హోటల్లో పనిచేస్తుంటాను. హోటల్లో పనిచేస్తాను. రోజుకి ఎంత వచ్చిద్దమ్మా? రోజుకు 200, 300 వస్తుంది. మరి మీ సార్ ఏం చేస్తారు? సార్ మామూలు సిమెంట్ వర్క్ చేస్తారు. ఇక్కడ విజయవాడనా మీది అసలు? విజయవాడలు కాదు, శ్రీకాకుళం జిల్లా. ఇక్కడికి వచ్చి పని చేసుకుంటారు. వచ్చి పని చేసుకుంటున్నాం. ఎందుకనమ్మా? పనులు తక్కువ ఉన్నాయి, ఇక్కడికి వచ్చి పని చేసుకుంటున్నాం. ఇక్కడికి వచ్చి 5 సంవత్సరాలు అయ్యింది పని చేసుకుంటున్నాం. పిల్లలు ఎంతమంది? పిల్లలు 3 పిల్లలు, 2 అమ్మాయిలు 1 బాబు. చదువుకుంటున్నారా? చదువుకుంటున్నారు. ఏం చదువుతున్నారు? అమ్మాయి 7, 2 అమ్మాయి 6, తర్వాత అబ్బాయి 4. మరి అమ్మ ఒడి పడుతుందా? అమ్మ ఒడి పడ్డది మేడం. 2 సార్లు వచ్చింది. మరి అమ్మాయి మెచ్యూరిటీ అయిపోగానే మరి చదువుకోలేదు, పడలేదు. మరి 3కి ఎవరు కదా, ఒక మనిషికే కదా ఇస్తారు. 18,000 నాకు పడ్డాయి మేడం. 18,000 కూడా పడ్డాయి. పడ్డాయి మేడం, ఒకసారి పడ్డాయి. ఆయన డబ్బులు మాత్రం నేను తిన్నాను. ఎలా ఉంది ప్రస్తుతం జగన్ గారి పరిపాలన? జగన్ గారు ఆయన పరిపాలన, సార్ పరిపాలన అయితే పర్వాలేదు, బాగానే ఉంది. ఇల్లు మళ్ళీ వచ్చింది, ఇల్లు మళ్ళీ వచ్చింది. పేదల కంటే చూస్తున్నారు, బాగా చూస్తున్నారు. మరి ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్న ప్రభుత్వం రూపాయి నేను తినలేదు మేడం, అసలు రూపాయి మాత్రం తినలేదు. తెలియకుండా ఓటేసాం. నేను అనుకున్న వాళ్ళు ఈయన పెట్టారు, అనుకున్న వాళ్ళు ఈయన పెట్టారు. మళ్ళీ నెక్స్ట్ రావాలంటే ఈ ప్రభుత్వమే రావాలి. మరి ఈ డబ్బులు పడుతున్నాయి అమ్మ, మీరు దేనికి ఉపయోగించుకుంటున్నారు ఈ డబ్బులు? ఏదైనా ఒక సరుకు కొనుక్కుంటున్నాము, కానీ కావాలని ఖర్చు పెట్టము. ఏదైనా ఒక సరుకు కొనుక్కుంటున్నాము. ఆయన డబ్బులు మాత్రం గుర్తింపు ఉంచుకుంటున్నాము. మరి ఈ డబ్బులు తీసుకొని సోమరపోతులు అయిపోయారు అంటున్నారు. మరి మీరు పనులు చేయట్లేదు? ఈ డబ్బులు చేసుకుంటున్నాం మేడం, మేము చేసుకుంటున్నాము. సోమరపోతులు అయితే మా ఇంట్లో లేదు, మేము మాత్రం మంచిగా చేసుకుంటున్నాం. వారు పని చేసుకుంటున్నారు, మీరు మా వారు పని చేస్తున్నారు, మేము పని చేస్తున్నాం. పిల్లలకి చదివించుకుంటున్నాము. అమ్మ ఒడి అంతా బాగానే పడుతుంది. ఈ డబ్బులు మీరు పిల్లల్ని చదివించుకోవడానికి, మీరు ఏదైనా ఇంట్లో కొనుక్కోవడానికి వీటికి సరిపోతున్నాయా? సరిపోతుంది మేడం, సరిపోతుంది. మరి ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తా ఉంటున్నారు, మరి ఆయనకి వేస్తారు ఓటు? ఏమో చెప్పలేము. చంద్రబాబు నాయుడుకి వేస్తారా? లేదు, నేను మరి పథకాలు ఇస్తారంటున్నాడు, ఇస్తారంటారా? ఇచ్చిన నాకేం రాలేదు కాబట్టి నేను ఆయనకి వేయను. ఇంతకు ముందు రాలేదు కాబట్టి ముందు రాలేదు, ఇప్పుడు రాదు. ఆయనకి వేసినా మనకి రాదులే. ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే ఇస్తారు. మళ్ళీ పేదవాళ్ళకి కనిపించరాలి. మరి ఎవరికి ఇస్తారు? ఎవరికి ఇస్తారు మనకి తెలియదు, కానీ మనమైతే కనిపించము. పేదవాళ్ళు కనిపించరు, పేదవాళ్ళు మాత్రం కనిపించరు. ఓటు వచ్చినప్పుడు మాత్రం ఆయనకు కనిపిస్తారు. ఇప్పుడు ఆయన కొంచెం ప్రాబ్లం, తర్వాత ఇది పెట్టుకుంటామంటే దానికి ఇంకెన్ని దగ్గరలు తిరగమంటే లేదు. వాలంటీర్లు మళ్ళీ ఇప్పుడు మంచిగానే చూసుకుంటారు. అంటే ఏ ప్రాబ్లం ఉన్నా తిరగడానికి లేదు, వాలంటీర్లు వచ్చి చేసేస్తున్నారు. ఏదైనా ఫోన్ రావాలి, ఏదైనా వచ్చిందంటే ఫోన్ వస్తుంది, ఫోన్ చేస్తున్నారు. నీకు పలాంది వస్తుంది రామ్మంటే అక్కడికి వెళ్ళిపోవడం, ఏళ్ళు ముద్రలు ఇవన్నీ వేసుకోవడం. వాలంటీర్లు డబ్బులు తీసుకొని పనులు చేస్తున్నారన్నారు, అది మాత్రం ఖచ్చితం కాదు. మామూలుగా వాళ్ళు పని వరకు చేసుకుంటున్నారు, వాళ్ళు డ్యూటీ మాత్రం వాళ్ళు చేసుకుంటారు. కానీ ఇంతవరకు ఎవరికైనా రూపాయి తీసుకున్నారు, పని చేశారని లేదు, బాగానే చేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా జగన్ ఓడిస్తానంటున్నారు. మరి అంతవరకు అంటే మనకి తెలియదు కదా అల్లు ఎలాగుందో. నీకైతే ఎవరు రావాలి నెక్స్ట్? మళ్ళీ నాకు జగన్ అన్న వస్తే మంచిది, జగన్ అన్న వస్తే మంచిది. జగన్ అన్నకే వేస్తావు ఓటు? జగనానికే, ఖచ్చితం జగనానికి. ఆయన రూపాయి నేను తిన్నాను కాబట్టి ఆయనకే వేస్తాను. మరి మీ వారు? మా ఆయన మళ్ళీ వేస్తారు. ఆయనది 30,000 రూపాయలు నేను తిన్నాను. తిన్ని రుణానికైనా దానికి ఓటు వేయాలి. ఇల్లు వచ్చింది, ఆయన డబ్బు ఇచ్చారు, దానికైనా నేను ఓటు వేస్తే నాకు ఆయన కొంచెం బాధ్యత తీర్పు. థ్యాంక్ యూ.